శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరసమభయతం దక్షభాగే వహంతం నాకం పాశం చ ఘంటాం ప్రళయోతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. శ్రీ పార్వతీరామలింగేశ్వరేభ్యో నమః. పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయ దేవస్థాన సమితి ఇది మనకి కీసరగుట్టకి దగ్గరలో ఉన్నటువంటి దమ్మాయిగూడ అంజనాద్రి నగర్లో ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు రామలింగేశ్వర స్వామి పేరుతో కీసరగుట్టలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామియే ఇక్కడ మరొక రూపంలో అవతరించి ఉన్నాడు. పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు. ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడానికి లేదు. సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు. ఈ దేవాలయంలో రామలింగేశ్వర స్వామిగా ఒక పుష్కర కాలంగా పూజించబడుతూ ఉన్నాడు. ఆయనని ఎవరైతే మనస్ఫూర్తిగా ఒక చెంబుడు నీళ్లు పోసి పూజిస్తున్నారో వాళ్ళకి సకల కోరికలు తీరుతున్నాయి. ఇది అవ్వడానికి చిన్న గుడే కావచ్చు, లేదా తెలియనటువంటి ఒక ప్రాంతమే కావచ్చు. కానీ ఈ ప్రాంత విశిష్టత ఏంటి అనేటువంటిది తెలుసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది ఈ పరమేశ్వరుడి యొక్క లీల ఏంటి అని. త్రేతాయుగ కాలం నాటిది ఈ ప్రాంతం. ఇక్కడ కేసరి పరిపాలించినటువంటి ప్రాంతం. అంటే ఆంజనేయ స్వామి యొక్క తండ్రి అయినటువంటి కేసరి పరిపాలించినటువంటి ప్రాంతం. రాముడు ప్రతిష్ఠించడానికి లింగాలు తెమ్మంటే కాశీకి వెళ్ళి శివలింగాలని తీసుకొచ్చినటువంటి ఆంజనేయ స్వామి ముహూర్తం దాటిపోయిందని రాముడు అప్పటికే ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ రామలింగేశ్వర స్వామిగా కీసరగుట్ట మీద వెలిశాడు. అటువంటి రామలింగేశ్వర స్వామి యొక్క లింగాల్లో ఒక లింగం ఇక్కడ ఉందని మీరు అనుకోవచ్చు. అటువంటి ఆంజనేయ స్వామి తిరగాడినటువంటి ప్రాంతం ఇది. శివలింగాలు తీసుకువచ్చి కోపంతో ఎక్కడికక్కడ విసిరేస్తే అక్కడక్కడ పడినటువంటి శివలింగాల్లోంచే ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠ చేశారు. సరే, అది పక్కన పెడితే ఆంజనేయ స్వామి తిరగాడినటువంటి ప్రాంతం, దీనికి అంజనాద్రి నగర్ అనేటువంటి పేరు కూడా. కాలనీ ఈ మధ్యకాలంలోనే ఏర్పడిన దీనికి సంబంధించినటువంటి కథాకథనాలు ఈ విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి సంకల్పం అంతా కూడా ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ అభయాంజనేయ స్వామి దక్షిణాభిముఖంగా ఉన్నారు. ఇక్కడ తూర్పుకి అభిముఖంగా ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి పార్వతీదేవి విజయ వినాయకుడితో సహితంగా ఇక్కడ వెలిసి ఉన్నారు. స్వామివార్లని చూస్తే మీరు అత్యంత అద్భుతంగా రోజుకొక విధంగా కనబడతారు. ఏమిటి, నిన్న చూసిన స్వామియేనా, ఇప్పుడు కొత్తగా ఇంకో లింగం తీసుకొచ్చి పెట్టారా? నిన్న చూసిన అమ్మవారేనా, ఇంకొక అమ్మవారిని ఏమన్నా తీసుకొచ్చి పెట్టారా? ఈ విధంగా భ్రమపడతాం స్వామివారిని అమ్మవారిని చూస్తే. అలాగే విజయ వినాయక స్వామికి సంకటహర చతుర్థి నాడు ప్రతి మాసము కూడా విడవకుండా గణపతి హోమం చేసి స్వామివారికి అభిషేకం చేస్తారు. దానివల్ల ఎంతోమంది సంకటాల నుంచి బయటపడ్డారు, రుణముల నుంచి బయటపడ్డారు, సకల అపవాదుల నుంచి బయటపడ్డారు. అంతేకాదు భక్త హనుమాన్, ఇక్కడ అభయాంజనేయ స్వామి దక్షిణాభిముఖంగా ఉంటారు. ఆ దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి హనుమంతుణ్ణి కనుక మనం పూజించినట్లయితే ఏ కోరికైనా సరే తీరుతుంది. ఇక్కడ పరమేశ్వరుడికి అందరూ కూడా చక్కగా చండీ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. చండీ ప్రదక్షిణ అంటే పరమేశ్వరుడికి ధ్వజస్తంభం నుంచి మూలసూత్రం వరకు, సూత్రం నుంచి మళ్ళీ ధ్వజం వరకు, మళ్ళీ ధ్వజం నుంచి ఎడమవైపుగా సూత్రం వరకు, సూత్రం నుంచి మళ్ళీ ధ్వజం వరకు, ఇది ఒక ప్రదక్షిణ. ఇలా అందరూ కూడా చక్కగా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇక్కడకు వచ్చి ఎవరు ఏది తలుచుకున్నా సరే వారికి పని అవ్వదు అనేటువంటి సంశయమే లేదు. నాతో సహితంగా ఖచ్చితంగా స్వామివారిని తలుచుకుంటే సత్యం సత్యం పునఃసత్యం, అందరికీ కూడా అనుకున్నవి అనుకున్నట్టు అవుతాయి. ఒక వ్యాపారస్తుడు తనకి చాలా హీనమైనటువంటి పరిస్థితులు, 1 కోటి రూపాయల పైనే అప్పులు పడిపోయి ఉన్నాడు. అటువంటి వాడికి పరమేశ్వరుడు ఆఖరి నిమిషంలో గుర్తొచ్చి
ఇక్కడ ఆగి ప్రదక్షిణాలు చేసి, స్వామి నేను కనుక కోలుకుంటే నీకు బ్రహ్మరథం పడతానన్నాడు. ఖచ్చితంగా ఆయన వచ్చే నెల ఆయన ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చి స్వామివారికి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవ కార్యక్రమాలు చేశాడు. ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. రాను రాను భక్తులు వారి వారి కోరికలు తీరినందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి రామలింగేశ్వర స్వామి అన్ని చోట్ల ఉన్నారు. దగ్గరలో మేళ్ల చెరువు, అదే దగ్గరలో కీసరగుట్ట, ఎన్నో రకాలైనటువంటి రామలింగేశ్వర స్వామి ప్రతిష్టలు జరిగినప్పటికీ కూడా ఈ రామలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చాలా సాత్వికం. ఎవ్వరినీ కూడా ఏదీ కూడా బలవంత పెట్టరు. స్వామివారు వస్తే వారికి అనుగ్రహాన్ని తప్పకుండా కలగజేస్తానన్నట్టుగా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటారు స్వామివారు. ఆయనకి జరిగేటువంటి ఉత్సవాలు మహాశివరాత్రికి అద్భుతంగా జరుగుతాయి. అదేవిధంగా వైశాఖ మాసంలో మాస శివరాత్రికి వార్షికోత్సవాలు జరుగుతాయి. అంతేకాదు ఇక్కడ రామలింగేశ్వర స్వామి పేరులోనే రాముడు ఉన్నాడు కాబట్టి, అదేవిధంగా ఇది ఆంజనేయ స్వామి తిరిగాడిన నేల కాబట్టి శ్రీరామనవమికి కళ్యాణాలు కూడా అవుతాయి. ఎంత అద్భుతంగా అవుతాయి అంటే వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం నుంచే వారు పేరు నమోదు చేయించుకుని ఉంటారు. ఎందుకంటే కళ్యాణం కానిటువంటి వాళ్ళకి రాముడు కళ్యాణం చేసుకుంటే అక్కడ వాళ్ళకి తప్పకుండా మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరానికి కళ్యాణాలు అవుతున్నాయి. ఈ విధంగా ఎంతోమందికి అనేక రకాలైనటువంటి కోరికలు తీరుతున్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం దర్శించి తరించాలి. మహాశివరాత్రికి అందరూ వచ్చి ఈ యొక్క రామలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. తప్పకుండా ప్రతి సోమవారము శనివారము కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా వచ్చి పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ శుభం భూయాత్.